మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. గుడ్లు ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు, ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, 2-3 పచ్చిమిర్చి చీలికలు, అవి వేగేటప్పుడే కరివేపాకు. పోపు వేగేటప్పుడు మునక్కాయ ముక్కలు వేసేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. ముక్కలు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా సగం వేగితే చాలు. టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ముక్క తొందరగా మగ్గిపోవడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా ఒకసారి తిప్పుకోవాలి. పసుపు, తగినంత కారం, సాంబార్ కారం వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇలా వేయించుకుంటే ఉప్పు కారం మునక్కాయకి బాగా పట్టిద్ది. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు పులుసు పోసేసుకుందాం. కూరకు తగ్గట్టు పులుసు చూసుకొని పోసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసేసుకోవాలి. పులుసు ఇలా ఉడికేటప్పుడే ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుంటే పులుసు మొత్తం బాగా పట్టిద్ది. కోడిగుడ్డు పులుసు రెడీ. దించబోయే ముందు కొత్తిమీర, మేతి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఈ పులుసు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.